చేతులు పైకెత్తి 3 సార్లు దేవునికి హల్లెలూయా చెప్పండి. మీకు ఎన్నిసార్లు చెప్పిండ్రో మీకే తెలియదా? అది హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమివ్వరు. చాలు చెప్పండి. ఎఫ్రాయిము, అందరు చెప్పండి. ఎఫ్రాయిము మొత్తబడెను, ఎండిపోయెను, ఫలమియ్యరు. ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఎఫ్రాయిము ఎవరు అంటే యోసేపు యొక్క కుమారులలో 2 కుమారులలో చిన్న కుమారుడు. పెద్ద కుమారుని పేరు మనష్షే, చిన్న కుమారుని పేరు ఎఫ్రాయిము. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనములో ఈ మాటలు మనకు కనపడతాయి. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనము. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసెను చెప్పి తన పెద్ద కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఆ ఫుట్ నోట్స్ లో ఏముంది కింద? ఎఫ్రాయిం అంటే ఏముంది? అభివృద్ధి, ఇంకా ఫలము. ప్రైజ్ లార్డ్. యోసేపు యొక్క కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. యోసేపు చరిత్ర మనకు బాగా తెలుసు. వారి సొంత అన్నల చేత కొట్టబడి, గోతిలో వేయబడి, మరలా అందులో నుంచి పైకి తీయబడి, ఆ దారిన వెళ్తున్న మిద్యానీయులకు అమ్మబడి, ఆ మిద్యానీయులు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో పొతీఫరుకు అమ్మేశారు బానిసగా. ఆ తర్వాత కొంతకాలం జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని రాజు తర్వాత రాజంతటి వాణ్ణి దేవుడు చేశాడు యోసేపు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో అతను నివసిస్తూ పెళ్లి చేసుకొని ఉన్నప్పుడు దేవుడు 2 కుమారులను ఇచ్చాడు యోసేపుకి. వారిలో పెద్ద కుమారుని పేరు మనష్షే, చెప్పండి మనష్షే. 2వ కుమారుని పేరు ఎఫ్రాయిము. కాబట్టి ఇప్పుడు మనం ఎఫ్రాయిము గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? యోసేపు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు యోసేపు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ తర్వాత తేరాహు కూడా వస్తాడు. ఇంకా అవన్నీ ఎనికిపోతే చాలా దూరం ఉంటుంది వంశాలు. ఏది ఏమైనా యోసేపు యొక్క 2 కుమారులలో చిన్న కుమారుడు ఎఫ్రాయిము. అయితే ఆ ప్రాంతానికి, ఐగుప్తు ప్రాంతానికి వలస వచ్చారు యాకోబు కుటుంబం 70 మందితో. వలస వచ్చారు యాకోబు కుటుంబం 70 మందితో ఐగుప్తు దేశానికి వలస వచ్చినప్పుడు యాకోబు అడుగుతున్నాడు. 2 పిల్లలు ఇంట్లో తిరుగుతా ఉన్నారు. 2 కుమారులు చకచకా తిరుగుతా ఉంటుంటే, అరే అబ్బాయి, ఎవర్రా ఈ పిల్లలు ఇంత చక్కగా తిరుగుతున్నారు, ఇంట్లో చాలా ముద్దుగా ఉన్నారు, ఎవరి పిల్లలు వీరనంటే అక్కడ ఈ యోసేపు అంటున్నాడు, నా పిల్లలు అని చెప్పలేదు. నా పిల్లలు అని చెప్పకుండా దేవుడు
నీ కుమారునికి ఇచ్చినటువంటి నీ మనవన్లు, దేవునికి స్తోత్ర, నీ మనవన్లు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వారిద్దరిని ఆశీర్వదించాలని యాకోబుకు మనస్సు కలిగింది. ఎవరిని? మనష్షే, ఎఫ్రాయిం. చెప్పండి. ఆశీర్వదించాలని అతనికి తపన కలిగింది. వీరిద్దరిని ఆశీర్వదించాలని చెప్పి వారిద్దరిని పిలిచి వారిని ఆశీర్వదించే క్రమంలో ఒక ఇద్దరు రండి, ఎవరైనా మీరే రండి. వారిద్దరిని మనష్షే ఎఫ్రాయిమును ఆశీర్వదించే క్రమంలో అతను ఏం చేశాడంటే, పెద్ద కుమారుని మీద చిన్న కుమారుని మీద, పెద్ద కుమారుని మీద కుడి చెయ్యి, చిన్న కుమారుడి మీద ఎడమ చెయ్యి పెట్టాల్సినటువంటి క్రమంలో యాకోబు ఏం చేశాడంటే, చిన్న కుమారుడి మీద కుడి చెయ్యి, పెద్ద కుమారుడి మీద చెప్పండి ఎడమ చెయ్యి పెట్టాడు. వాస్తవానికి పెద్ద కుమారుడి మీద కుడి చేయి పెట్టాలి, చిన్న కుమారుడి మీద ఎడమ చేయి పెట్టాలి. కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంది. అందుకోసమని చిన్న కుమారుడు ఎఫ్రాయిము మీద చెప్పండి కుడి చేయి పెట్టాడు, పెద్ద కుమారుడు మనష్షే మీద ఎడమ చేయి పెట్టి వారిని ఆశీర్వదించే టైంలో యోసేపుకి ఇష్టం లేదంట. తండ్రి అట్లు చేయకూడదు, ఇదిగో పెద్ద కుమారుడు యువతల ఉన్నాడు, చిన్న కుమారుడు అవతల ఉన్నాడు, కానీ నువ్వు చేతులు తప్పుగా పెట్టావనంటే అప్పుడు యాకోబు అంటున్నాడు, నా కుమారుడా, ఎవరిని ఎలా దీవించాలనో నాకు తెలుసు, యెహోవా ఆజ్ఞ ప్రకారం దీవిస్తున్నాను, దేవునికి స్తోత్ర అని చెప్పి ఎఫ్రాయిమును అతను మరింతగా దీవించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. స్తోత్ర. ఇప్పుడు ఎఫ్రాయిమును ఆశీర్వదించిన సందర్భం కనపడుతుంది. ఎఫ్రాయిమును దేవుడు ఎలా, చదవండి, చాలా అద్భుతమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. 48వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం 18వ వచనం మైక్ తీసుకున్నాను. ఎఫ్రాయిము తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. ఎఫ్రాయిము గొప్పవాడగును, అతని కంటే, మనష్షే కంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కంటే తమ్ముడు గొప్పవాడగును. స్తోత్ర. ఏశావు కంటే ఎవరు గొప్పవారయ్యారు? ఏశావు కంటే యాకోబు గొప్పవాడయ్యాడు. ఇప్పుడు మనష్షే కంటే చెప్పండి ఈ మాట మీకు రావాలి, ఎఫ్రాయిం అని చెప్పండి. అందుకే మా ఇంట్లో సరళక్క వాడికి ప్రార్థన చేసి ఏం పేరు పెట్టాలి వీడికి అని చెప్పి ఆలోచన చేసి ఎఫ్రాయిం అని పేరు పెట్టా. ఎఫ్రాయిం అనంటే అభివృద్ధి, ఎఫ్రాయిము అనంటే ఫలించడి కొమ్మలాగనమాట కూడా. అది ఫలించే జీవితం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే, తన అన్న కంటే కూడా ఎఫ్రాయిం యొక్క జీవితాన్ని స్కాన్ చేశాడు ప్రభు. ఆయన ఎక్స్రే తీశాడు, మొత్తం కూడా ఆయన స్కాన్ చేస్తే అతని కంటే కూడా ఇతను మరింత గొప్పవాడయ్యేటట్లు కనపడ్డాడంట ప్రభువుకి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ యాకోబు కుడి చేతిని ఎఫ్రాయిము మీద పెట్టించి ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర.
ఎఫ్రాయిం అంటే మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. చెప్పండి, చెప్పాలా, మాట్లాడాలా మీరు? ఎఫ్రాయిం అంటే రెండవది ఫలించుట. చెప్పండి, ఒకటి అభివృద్ధి, రెండవది ఫలించుట. దేవుడు ఎఫ్రాయిము విషయంలో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ఎఫ్రాయిమును దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? చదవండి, ఇర్మియా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండ తీసేయి, ఆ మైక్ తీసి వేరే తీసుకో. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఈ మాట అందరు చదవండి, ఈ మాట అందరు చదవండి బైబిల్ తీసి. ఎఫ్రాయిము, చదవండి అమ్మా బైబిల్ తీసి. 2 ప్లేట్లు తినొచ్చినట్టున్నారు, నోట్లోంచి మాట రావట్లే. మీకు చల్లగా ఉండకూడదు, ఎండాకాలం ఉంటేనే కరెక్ట్. ఎవరు నిద్రపోకుండా ఉంటారు. స్తోత్ర. చెప్పండి చెప్పండి అందరూ. ఎఫ్రాయిము, ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి? దేవుడు అంటున్నాడు. బాయ్ చూడండి, ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నా పెద్ద కొడుకు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మిగతా పిల్లల కంటే పెద్ద కుమారుడికి ఆస్తిలో భాగము ఎక్కువ వస్తుంది. ప్రైజ్ లా. ఇప్పుడు చిన్న పిల్లల కంటే పెద్దోడు అంటే ముందే పుట్టింటాడు కాబట్టి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ దేవుడి మీద ఉంటుంది ఫస్టే. పాప మీకు తెలియదు, మీకు ఎవరికి పిల్లలు లేరు కాబట్టి. మా ఇంట్లో మాత్రమే పిల్లలు ఉన్నారు, మీరందరు పిల్లలు లేరు. మీకు వచ్చే వారం ప్రార్థన చేస్తా, దేవుడు మీకు సంతానం ఇస్తాడు. హల్లెలూయా. చాలా దిగులుగా ఉంది మీకు పిల్లలు లేనందుకు. అసలు నాకు ఈ విషయం చెప్పలేదు ఎందుకు? మీరు మీ కడుపులో పెట్టుకొని మీరే బాధపడతా ఉన్నారు. కుమారక్క ప్రార్థన చేస్తా, వచ్చే నెల నీకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు, సరళక్క మీకు, సువర్ణక్క మీకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరల దేవుడు, కాశమ్మ తల్లికి ఎక్కువ మంది. ఏనా గుర్రన్న సరిపోతారా? ఇప్పుడు ఉన్నోళ్ళు నీకు ఇంకా కావాలా? సరిపోతారా? సరిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. జ్యేష్ఠ కుమారుని లెక్కలోనికి తీసుకొచ్చాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతున్నాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఎఫ్రాయిము నా చదవాలి మీరు. ఇప్పుడు మొట్టమొదటగా మన ఇంట్లో పుట్టిన బిడ్డల్ని ఎట్లా ప్రేమిస్తాం మనము? నా జిలేబీ, నా కొండ, నా జాంగిరి, చెప్పు ఇంకా చాలా ఉంటాయి కానీ, నా బంగారము, నా వెండి, ప్రేమంతా కూడా ఎవరి మీద కుమ్మరిస్తాము? ఆ తర్వాత డజన్ మంది పుట్టిన అదే ప్రేమ ఉంటుందా? నీకెంతమంది పిల్లలు? నలుగురిని అట్నే ప్రేమించగలమా? నువ్వే కాదు, ఎవరు ప్రేమించలేరు. ఏ దేవరాజు గట్టుంది ఈడ, ఆమెకి 7 మంది పిల్లలు, 7 మంది. బేబెక్క మంచిదిలే, ప్రేమ గల్లది. ఇదివరకు ఇక్కడికి వస్తా ఉండేది, ఇప్పుడు ఆడ చర్చి కట్టించిన తర్వాత అక్కడనే ఉండమని చెప్పాను వాళ్ళందరినీ. ఆ బేబెక్క పాపము ఒకటి పుట్టిన తర్వాత ఎంత సంతోషమో. రెండవది నేను అడిగానక్క ఆపరేషన్ చేయించుకుంటావా అంటే చేయించుకోను అన్నాను. సరేలేని మూడో కానిపోయిన తర్వాత ఆమెకు వాతపారం వచ్చింది. ఏదో అంటుందిలే, గుర్రపు వాతమా ఏది, అది వచ్చింది పాపము. ఆమె సిద్ధాయిపాలెంలో ఉంది, నాకు ఫోన్ చేసింది. మంచంలో ఉంది, చావు బతుకుల మధ్యలో. ముగ్గురికి అన్నదప్పటికే ఆ బాలింత టైంలోనే వచ్చింది. అది వస్తే వెళ్ళి చాలా దుఃఖం అనిపించింది. ఆమె ఇంతలా ఉంటుంది, సన్నగా అయిపోయింది పాపము. అక్క ఏందక్క పరిస్థితి అంటే, అన్న అంటే సంగతి అన్న అంటే, నేనుండి అక్క ఇప్పుడన్నా ఆపరేషన్ చేయించుకున్నావు అంటే, లేదన్నా చేయించుకోలేదన్నా. సరే అని చెప్పేసి దేవుడు ఆ చావు బతుకుల మధ్య నుంచి మళ్ళా బతికించాడు. మళ్ళా 4, మళ్ళా 5, మళ్ళీ 6, 7.
సంపూర్ణ సంఖ్య. ఇప్పుడు నేను అన్నాను 7 అయిపోయిన తర్వాత అక్క నీకు దండం పెడతా, నువ్వు ఆపరేషన్ చేయించుకో అని అంటే, కాదన్నా మా ఇంట్లో పిల్లలు ఎవరు లేక ఎవడు పడితే మా ఇంటి మీదకి గొడవలకు వస్తుండ్రు, అందుకని సంతానం ఎక్కువ ఉందనుకో ఎప్పుడు కూడా మా ఇంటి మీదకి. నిజమంటే ఆమె చెప్పిన స్టేట్మెంట్ చెప్తున్నా మీకు, షాక్ అయిపోయినా నేను. ఆ అంగన్వాడీలో ఆయమ్మగా పనిచేస్తుంటది. దేవునికి స్తోత్ర. 7 మందిని పోషిస్తుంది. దేవునికి స్తోత్ర. కానీ ప్రేమ ఎవరికి పెట్టింటది చెప్పండి? నా జిలేబీ అని ఎవరినన్నావు? నా జాంగిర్ అని ఎవరినన్నావు? నా బంగారం అని ఎవరినన్నావు? ఎత్తుకోగానే పైనుంచి కిందికి గారుతాయి, పైనుంచి పోతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము చిన్నవాడే కానీ నా పెద్ద కుమారుడు నా ఇంట్లో. హల్లెలూయా. ఇంకా చూడు ఎఫ్రాయిం గురించి ఏం మాట్లాడుతున్నాడో. అబ్బో చాలా చాలా మాట్లాడుకుంటూ వచ్చాడు ఎఫ్రాయిం గురించి. దేవుడు మాట్లాడుకుంటూ అక్కడ రండి 31:20 చదవండి. అక్కడనే ఇర్మియా గ్రంథం 31:20. ఎఫ్రాయిం మైకి ఎలా నీకు వాళ్ళు చదవండి అమ్మ అందరూ. అబ్బా చూడండి మళ్ళా ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఇందాకేమన్నాడు? ఏమన్నాడు ఇందాక? ఎఫ్రాయిం గురించి ఏమన్నాడు? నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇప్పుడు రెండవది ఎఫ్రాయిం గురించి ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన కుమారుడు, మై లవింగ్ సన్. నీకు బ్రాండెడ్ బట్టలు తీసిస్తా, వాళ్ళకి మామూలు తీసిస్తా. నీకు వుడ్ల్యాండ్ బూట్లు తీసిస్తా, వుడ్ల్యాండ్, వాళ్ళకి మామూలు బూట్లు తీసిస్తా. నీకు తోలు బెల్ట్ 60,000 పెట్టి, ఆవు తోలు బెల్ట్ తీసిస్తా 60,000 పెట్టి, వాళ్ళకి 150 రూపాయలు పోలీస్ స్టేషన్ ఎదురుగా గడియార స్తంభం కాడి తీసిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మై లవింగ్ సన్. ఇప్పుడు పిల్లలు 4 ఉంటే 4 ఒకే కాన్వెంట్ లో చేర్చాలంటే ఎంత అవుతుంది? అందుకని 2 గవర్నమెంట్కి ఇచ్చేసి మన కెపాసిటీ అది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 10th క్లాస్ వరకు మా 2 పిల్లల్ని, ఆడపిల్లల్ని 2 నేను గర్ల్స్ హై స్కూల్లోనే చదివించా. 6th to 10th వరకు గర్ల్స్ హై స్కూల్లోనే చదివించా. ఇంటర్మీడియట్కి ఇంకా గర్ల్స్ హై స్కూల్ అది కాలేజీకి వచ్చేసారు కాబట్టి దానికి పంపించా. ప్రైజ్ లా. హల్లెలూయా. 3 ఉన్నారు నాకు. 3 చదివించాలంటే ఎంత అవుతుంది? కాబట్టి కష్టం అయిపోద్ది అని చెప్పేసి నేను అలా చేసుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు 2 కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో చేర్పించా. ఈ లోపు మా చిన్నోడికి మారు మనసు వచ్చింది. అప్పటిదాకా కమలా స్కూల్లో చదువుతున్నాడు. మా చిన్నోడికి మారు మనసు వచ్చి, డాడీ నేను గవర్నమెంట్ స్కూల్కి పోతా డాడీ అన్నాడు. యేసు ప్రభా మరియమ్మ తల్లి మీరు ఉన్నారయ్యా, మీరు నాతోనే ఉన్నారు, మీరు ఎక్కడికి పోలే అని చెప్పి నేను దేవునికి స్తోత్రం చెప్పి నేను చెప్పా, అయ్యా వద్దురా ప్రైవేట్ దాంట్లో చదువురా, నీకు దండం పెడతా. చదవనే చదువు, నాకు కూడా అదే కావాలి అనుకోని మనసు. మళ్ళా వాళ్ళ టీచరు, ఇక ఈయన కూడా ఆయన సారే, ఈయన కూడా అన్నాడు, వర్షి వద్దు, నువ్వు గవర్నమెంట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ చదువు అని అంటే, లేదన్నాడు నేను గవర్నమెంట్కి, నాకు కూడా అదే కావాలి. దేవునికి స్తోత్రం. మరలా వాళ్ళ టీచర్ అమ్మాయి మాణిక్యమ్మ చెప్పింది, వర్షి వద్దు, నువ్వు దాంట్లోనే చదువు, కమలాలోనే చదువు అంటే, లేదక్క నాకు కూడా అదే కావాలి, మీరు ఎవరు బలవంతం చేయగాకండి. మా పాస్టర్ అమ్మ చెప్పింది, మా పిల్లలు చెప్పారు, అక్కోళ్ళు చెప్పారు, మా అత్తోళ్ళు చెప్పారు, ఏ ఊరు కనపడితే వాళ్ళు చెప్పారు, నేను మాత్రం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా 3 కాన్వెంట్ అంటే కష్టం నాయన. మా ఓడికి దేవుడు ఫరోకి ఇచ్చిన కఠిన హృదయం ఇచ్చింది. ఫరోకి ఇచ్చినట్టు కఠిన హృదయం మోషే పంపించేదే లేదు. నేను గవర్నమెంట్కి పోతా అంటే పోతా, 600 అయినా 100, 6 అయినా పోయేదే అన్నాడు.
పాపం ఆ స్కూల్లో పనిచేస్తుంటది సునీతారారక్క. ఆ అక్క కూడా చెప్పింది, అన్నా ఎందుకన్నా ఇక్కడికి పంపించారు వర్షిని, అక్కడ బాగా చదువు. నీకు దండం పెడతా, ఎవడు చెప్పినా వాడు ఈనాడు ఏసు రక్తమే చేయమని చెప్పి చేర్పించాను. ఈ సంవత్సరం వచ్చి మొన్న అంటున్నాడు, డాడీ ఈ సంవత్సరం నేను ప్రైవేట్ స్కూల్కి పోతాం. మొఖం బగులుతుంది. అయిపోయింది. ఒక్కసారి నీకు వాళ్ళకి ఇచ్చేసిన గవర్నమెంట్ వాళ్ళకి, నిన్ను ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినాక 10th దాకా మార్చేది లేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు మార్చుకొని ఒకళ్ళు చెప్పారు, ఇల్లలే అదంతా నాకు మేలాయను. ఎఫ్రాయిము, దేవుడు అంటున్నాడు, నా ఇష్టమైన కుమారుడు, ఏది అడిగితే అది ఇస్తా నీకు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ ప్రార్థన ఆలకిస్తా. నువ్వు ఏది కోరుకుంటే అది చేస్తా. సకల సౌకర్యాలు నీకు కల్పిస్తా. ఎందుకనంటే నీ హృదయము ఫలించే హృదయము, నీ మనస్సు ఫలించే మనస్సు, నీ మనస్సు నాలాంటి మనస్సు. నీవు నన్ను కోరి బ్రతికేవాడివి కాబట్టి నీలాంటి వాడిని అభివృద్ధిలోనికి తీసుకొస్తా, నీలాంటి వాడిని ఫలింపులోనికి తీసుకొస్తా. కాబట్టి నాకు ఇష్టమైన కుమారుడు. రెండవది, మూడవది చదువు అక్కడనే ఉంటుంది. చదువు స్వాతి, అదేలే చదువు. ఆహా, ఏంటంట, ఏంటంటే అబ్బా నా కొడుకు బంగారం. అసలు ఏ పుట్టుక పుట్టినవరా మరి, మయ్య బంగారం, ముద్దు బిడ్డ ఎఫ్రాయిము. యేసయ్యకి ఎలాంటి వాడు? హల్లెలూయా. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన గుణగణములు కలిగి, ఒక ప్రార్థనా జీవితం కలిగి, ఒక ఉపవాస జీవితం కలిగి, ఒక అబద్ధం ఆడకుండా, ఒక దొంగతనం చేయకుండా, మోసపూరితమైన మనస్సు లేకుండా, నమ్మకంగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, యేసయ్య ఎప్పుడో నీ రాకడాని సంఘ సహవాసంలో అంటుకట్టుకొని దేవుని పోలికలోనికి వస్తున్న వారందరినీ పిలిచే మాట అది. నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె, నా ముద్దు బిడ్డ. ఆమేన్. దేవుడు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడో చూడు. నీ గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. ఆయన, నీవు ఆయనకు ముద్దు బిడ్డవు, నీవు ఆయనకి ఇష్టానుసారమైన బిడ్డవు, నీవు ఆయన జ్యేష్ఠ కుమారుడివి, జ్యేష్ఠ కుమార్తెవు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడు, ఆయన చంకన పెట్టుకుంటాడు, నిన్ను మోస్తాడు. ఆమె ఆమె ఎలా మోస్తాడు? ఆయన భుజముల పైన మోస్తాడు ఆయన. హల్లెలూయా. రే అన్ని రిక్కి గాని తీసుకురా, అన్ని ఇటు తీసుకురా. భుజముల పైన మోస్తాడు ఆయన నీ కుటుంబాన్ని. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని. వాడు ఏడుస్తాడు. ఇంకెవరున్నారు? తీసుకురా, తీసుకురా. రే అరే నువ్వు కూడా ఇట్రా. భుజం పైన ఎత్తుకో, భుజముల పైన ఇట్లా పెట్టుకో. అరే నువ్వు ఎత్తుకోవన్నీ. ఇంకా పో, ఇంకొద్దు పో, అయిపోయా వాడి పని. నేనంటే భయం వాడికి, మామూలు భయం కాదు వాడికి. ఎవరున్నారు? చిన్న పిల్లలు ఎవరున్నారు? చిన్న బిడ్డలు, పాప అట. ఇంకెవరున్నారు? చిన్న పిల్లలు ఎవరున్నారు? వీడికి వస్తే భయం వాళ్ళకి. భుజముల పైన. ఆమేన్. దేవుడు మన కుటుంబాలను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పాలి మాట. ఇది నేను నవ్వించడం కోసం కాదు, నేను అంటున్నాను, మీకు తెలియట్లేదు, మీకు తెలియజేస్తున్నాను. ఇది చాలా సీక్రెట్. ఇది దేవుడు ఇక్కడున్న ప్రతి కుటుంబాలను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన భుజముల పైన ఎత్తుకున్నాడంట. ఆయన ఇక్కడ ఎత్తుకున్నాడు. ఆయన ఇక్కడ ఎత్తుకొని కింద ఉండనివ్వకుండా దేవుడు ఎక్కడ ఎత్తుకున్నాడు? భుజముల పైన. మన పిల్లలను మనతో పాటు తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? చంక నొప్పి పుట్టింది అనుకో, ఏం చేస్తాం? పైకి, మెడల పైకి ఎక్కించుకొని ఎంత సంతోషంగా తీసుకుపోతామో. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే యేసయ్యకు అక్కడ ఉన్నావు. నువ్వు ఇప్పుడు
అక్కడ ఉన్నావు నువ్వు. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము ఫలించు, అభివృద్ధి చెందు, ఆశీర్వదించబడు స్థాయి. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, నా ఇంటికి పెద్ద కుమారుడు, బాధ్యత కలిగినోడు అని ఎఫ్రాయిం గురించి దేవుడు ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశలు పెంచుకున్నాడు, ఎంతో అభివృద్ధి చేశాడు, ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడు. ఎక్కడ కూర్చోబెట్టుకొని మోస్తున్నాడు ఆయన? భుజముల పైన మోస్తా ఉన్నాడు. అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. దేవుడు చంకన పెట్టుకుంటాడు కానీ భుజముల పైన ఎత్తుకున్నాడు, మెడల పైన కూర్చోబెట్టుకొని ఊరూర ఊరేగించే స్థాయికి తీసుకొని వచ్చాడు. పరిస్థితులు మార్చుకుంటూ వచ్చాడు. తన అన్న మనశ్శే కంటే కూడా ఎక్కువ స్థాయినిచ్చాడు. లోకంలో ఉన్న వారి కంటే గనులైన స్థాయినిచ్చాడు. ప్రమాదముల నుంచి తప్పించాడు, పరిస్థితులను మార్చివేశాడు, ఆశీర్వదించాడు. ప్రభువాని పిలిచిన ప్రతిసారి పలికాడు. ఏ కార్యమైనా ఎంత మాత్రం ఆలస్యము చేయక ప్రార్థించుచుండగానే కార్యాలు జరిగించుకుంటూ వచ్చి ఎఫ్రాయిమును ఒక స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్రాయిములో మార్పు వచ్చేసిందంట. ఏమొచ్చింది? మార్పు. దేవుడు ఆశించినట్లుగా లేడు ఇప్పుడు ఎఫ్రాయిము. దేవుడు కోరుకున్నట్టుగా లేడు ఎఫ్రాయిము. దేవుడు గతంలో చూస్తున్నట్టుగా లేడు ఎఫ్రాయిము. ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత, స్వస్థత కలిగిన తర్వాత, మేలు జరిగిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, సౌకర్యాలన్నీ కలిగిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఏ నింద లేని తర్వాత, కష్టకాలం పోయిన తర్వాత, ఇప్పుడు అన్ని ఉండేసరికి ఎఫ్రాయిము మారిపోయాడు. ఏమయ్యాడు? అబ్బో ఇది వరకు లాడు ఇలాంటోడు కాదు ఇప్పుడు ఎఫ్రాయిము. ఇప్పుడు భుజముల మీ నుంచి కిందికి దిగాడు ఎఫ్రాయిం. ఏమయ్యాడు? కిందికి దిగాడు. ఇప్పుడు ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ అంత ఇష్టముగా దేవుని చేత ప్రేమింపబడిన వాడి గురించి ఏమన్నాడు? ఎఫ్రాయిము మొత్తబడేను, ఎఫ్రాయిము వేరు ఎండిపోయెను, ఎఫ్రాయిము ఫలమియ్యరు. ఏమన్నాడు హోషేయ గ్రంథంలో? ఎఫ్రాయిము 9:16 ఎఫ్రాయిము మొత్తబడెను, ఎఫ్రాయిము ఎండిపోయెను, ఎఫ్రాయిము ఫలమియకుండా మారిపోయాడు. ఎందుకు? నా జ్యేష్ఠ కుమారుడని పిలువబడ్డాడు, నా ముద్దు బిడ్డ అని పిలువబడ్డాడు. ఇంకా ఎన్నో దేవుడు ప్రఖ్యాతులనిచ్చాడు, అతనికి కీర్తి ఘనత వైభవములనిచ్చాడు. కానీ ఎందుకు అతను అలా? దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు? మొత్తబడెను, ఎండిపోయాడు, ఫలమియకుండా మారిపోయాడు. ఫలించాల్సిన వాడు ఫలమియట్లేదు, అభివృద్ధి చెందాల్సిన వాడు అభివృద్ధి అవ్వట్లేదు, వృద్ధి చెందాల్సిన వాడు మొత్తబడ్డాడు, పచ్చగా ఉండాల్సిన వాడు ఎండిపోయాడు. ఎందుకు అంటే అక్కడనే వచ్చేద్దాం, అక్కడికే వచ్చేసి హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. హోషేయ గ్రంథములో 7వ అధ్యాయంలో 8వ వచనంలో చదువుకుంటున్నాం బిడ్లారా. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడు, ఎఫ్రాయిము ఎవరు తిప్పి వేయని అప్పము వంటి వాడయ్యాడు. ఎఫ్రాయిమును గతములో దేవుడు చూసినప్పుడు నా ముద్దు బిడ్డ అన్నాడు, గతములో చూసినప్పుడు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, గతములో చూసినప్పుడు నీ వంటి వాడు లేడు అన్నాడు. గతములో దేవుడు అతన్ని సంకన ఎత్తుకొనకుండా భుజముల పైన మోసాడు, గతములో అతన్ని అభివృద్ధి చేశాడు, ఫలింపు జీవితంలోనికి వచ్చాడు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుడు లేకపోతే నేను లేడని పాటలు పాడాడు, దేవుడు లేకపోతే నా జీవితం వ్యర్థం అన్నాడు, సంఘ సహవాసం లేకపోతే నేను ఎండిపోతానన్నాడు. కాబట్టి నేను సంఘాన్ని విడిచిపెట్టను, దేవుని సేవకుని విడిచిపెట్టను, దేవుణ్ణి విడిచిపెట్టను, ఈ సహవాసాన్ని విడిచిపెట్టను, దేవుని గుణగణాలతో బ్రతుకుతాను. ఇదిగో ప్రార్థనలో ఉంటాను, సహవాసంలో ఉంటాను, దేవునితోనే సహవాసం చేస్తానని నిబంధన
కాలము దేవుడు తనను మెడల పైన భుజముల పైన కూర్చుండబెట్టి ఊరేగించాడు. అయితే సకల సౌకర్యాలు కలిగిన తర్వాత, అన్ని సౌకర్యాలు కలిగిన తర్వాత, అన్ని దీవెనలు పొందుకున్న తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, దీవెన పొందుకున్న తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది, అతని జీవిత విధానంలో మార్పు వచ్చింది, అతని మాటలలో మార్పు వచ్చింది, అతని చూపులలో మార్పు వచ్చింది, అతని చేష్టల్లో మార్పు వచ్చింది, అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అనంటే అక్కడ అంటున్నాడు, ఎఫ్రాయిము అన్య జనులతో సహవాసం చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు? అన్య జనులు. దేవుని వాక్యం అంటుంది యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగోరినా వాడు దేవునికి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనములో అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో. చాలా జాగ్రత్త గమనించాలి, చాలా జాగ్రత్త గమనించాలి. దేవుని వాక్యం అంటుంది మనము ఎవరితో సహవాసం చేయాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనములో అన్నాడు, అపోస్తుల సహవాసంలో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అపోస్తుల సహవాసం, పిలువబడి, పంపబడి, అభిషేకించబడి, ఏర్పరచబడి, దేవుని చేత విశ్వాసముతో దేవుని మీద ఆధారపడుతున్న ఒక సంఘ సహవాసంలో మనం ఉండాలి. ప్రార్థనా పరులను వెంబడించాలి, భక్తి గల వారిని వెంబడించాలి, దేవుని భయముతో బ్రతుకుతున్న వారితో సహవాసం చేయాలి. కానీ ఎఫ్రాయిం ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాడు? అన్యజనులతో, విగ్రహారాధికులతో, అబద్ధములు మాట్లాడే వారితో, ముసలమ్మ ముచ్చట్లు వ్యవహారాలు చేసే వారితో, ఇష్టానుసారంగా బ్రతికే వారితో, లోకములో బ్రతికే వారితో, వారి యొక్క శరీర కోరికలను తీర్చుకునే వారితో, లోక ఆశలతో వెంబడించే వారితో, అటువంటి వారితో వెంబడిస్తున్నందువలన దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నీవు అన్ని జనులతో కలిసిపోయావు. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోయావో తెలుసా? కలిసిపోయిన తర్వాత తిప్పివేయని అప్పము. పెంకు ఉందండి, పెంకు. హలో, నా వైపు చూడాలి మీరు. మనం చపాతీలు చేస్తూ ఉంటాం, రొట్టెలు. పెండేమా? పెండేం. చపాతీలు చేస్తాం. ఎంతమందికి వచ్చు చపాతీలు చేయడం? మీ ఇళ్ళల్లో పని మనుషులను పెట్టుకున్నారా? మీరు ఎప్పుడు చేయలే చపాతీలు? జస్ట్ కేమ్ ఫ్రమ్ అమెరికా ఆర్ లండన్. మగపిల్లలు చేస్తారు. అసలు ఫ్రైడ్ రైస్ చేయమంటే వెంటనే చేస్తారు వాళ్ళు. ఎగ్ రైస్ చేయమంటే చేస్తారు. ఎప్పుడు చపాతీలు చేయలేదా? మరి చపాతీ వినండి వినండి, పెండె మీద వేసిన తర్వాత ఎంతో ఒక అరగంట ఉంచుతారా? ఉంచారా? ఎందుకు నవ్వుతున్నారు? ఎంతసేపు ఉంచుతారు దాన్ని? 2 minutes. అరగంట ఉంచితే ఏమవుతుంది అది? అప్పుడు తీసుకొచ్చి నాకు పెడతారా? మీరన్నా తింటారా? మీ ఆయన అన్న తింటాడా? మీ పిల్లలన్నా తింటారా? మీరైనా తింటారా? ఇప్పుడు అది అతక్కపోయింది అనుకో, దానికి అతక్కపోయింది అనుకో, శుభ్రంగా ఉంటుంది అది. ఇట పెట్టి అంటే సగమే వస్తుంది, అది మాడిపోయి ఉంటుంది. సగం పెంకు. పెండేమా పెంక? ఏదొకట్లే. సగం అతక్కపోయింది, సగం ఊడొచ్చేసింది. ఓకే, తినబుద్ధి అవుతుందా? అవుతుందా? చెప్పాలి చెప్పాలి. అవ్వదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు దోశలు పోస్తారు. దోశలు పోసినప్పుడు అసలు సలాకుతో ఇట్లంటే అసలు అది రానే రాదు, అది కరసకపోయి ఉంటుంది. తిప్పివేయని అప్పము అనండి. ఇప్పుడు మనం తిప్పివేయని దోశ. అది నేను జోక్ చెప్పట్లేదండి, అక్కడ చెప్తున్నాడు, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. అంటే పాడైపోయింది అప్పము.
ఏమైంది? పాడైపోయింది, మాడిపోయింది, నల్లబడిపోయింది, చీకటిమయమైపోయింది, దురాత్మ పట్టింది. ఇంకా చెప్పాలంటే చాలా పనికి రాకుండా పోయింది. చెప్పండి చెప్పండి, పనికొచ్చేది తింటామా, పనికి రానిది తింటామా? అంతే. ఈ అప్పం ఏమైందంట? పనికి రాకుండా పోయింది. అన్య జనులతో సహవాసం చేస్తే ఏదో ఒక రోజు పనికి రాకుండా పోతారు. జాగ్రత్త. క్రైస్తవులంతా కూడా దేవుని సంఘముతో, దేవునితో సహవాసము చేయుదురుగాక. కొడుచోబట్లో ఎవరితో సహవాసం చేయాలి? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇందాక ఒక మెసేజ్ వాట్సాప్లో వస్తే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ప్రతి ఆదివారం చర్చికి వచ్చే బిడ్డే, చెప్తున్నానని బాధపడగాకు, ప్రతి ఆదివారం చర్చికి వస్తుంది, చక్కగా పాటలు పాడుతుంది, దేవుని భయం కలిగి ఉంటుంది, దేవుడు తనకిచ్చిన దాంట్లో కానుకలు ఇస్తుంది. అది చూస్తే నేను ఆ వాట్సాప్లో ఆ ఫోటో చూస్తే ఒక హీరో హీరోయిన్ ఫోటో ఉంది. దాంట్లో ఒక హీరో హీరోయిన్ ఫోటో ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నీ వాట్సాప్లో ఎవరిది ఉండాలి చెప్పండి? నీదన్నా ఉంచుకో, మీ ఆయనదన్న ఉంచుకో, నీ పిల్లలదన్న ఉంచుకో, మీ అమ్మదన్న ఉంచుకో, నీ రక్త సంబంధులైన ఉంచుకో. ఈ కుటుంబంలో ఎవరిదో కలది పెట్టుకో ఫోటో. ఎవరిది ఉంది? ఎవడు నీకు హీరో? నేను అడుగుతున్నాలే, చాలా బాధపడ్డాను నేను. మంచి బిడ్డ, నేను కాదనట్లేదు. ఫోన్ చేస్తే కొంతమంది రింగ్ టోన్లు, సినిమా పాటలు వస్తున్నాయి. అసలు మీరు ఎవరి బిడ్డలు? మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? నేను వార్నింగ్ ఇవ్వట్లేదు మీకు. మనము దేవుని పిల్లలము. దేవుడు మనల్ని మెడ మీద కూర్చోబెట్టుకొని ఊరేగించాలనుకుంటున్నాడు, చంకన ఎత్తుకొని ముద్దాడాలనుకుంటున్నాడు. నువ్వు నా ముద్దు బిడ్డ అంటున్నాడు, జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఇంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తుంటే మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము? లోక కోరికలతో. ఎంతవరకు కరెక్ట్ అది? మన రింగ్ టోన్ లో ఏం రావాలి? రింగ్ అవ్వాలి, లేదా దేవుని పాట రావాలి. సినిమా పాట వస్తుంది, కాలర్ ట్యూన్ లో సినిమా పాట వస్తుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానని సినిమా పాట వస్తుంది. చాలా దుఃఖం అనిపించింది, కోపం అనిపించింది. అసలు కట్ చేసా నేను రింగ్ చేసి కూడా కట్ చేశా. ఇట్లాంటి పనికి మాలినటువంటి రింగ్ టోన్లు పెట్టుకొని క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటే వాళ్ళకు ఫోన్ కూడా నా దగ్గర నుంచి రాకూడదని కట్ చేశాను నేను. నా దగ్గర నుంచి ఫోన్ కూడా పోకూడదు ఇట్లాంటి మారు మనసు లేని వాళ్ళకని. దేవునికి స్తోత్రం చెప్పు. వార్నింగ్ ఇవ్వట్లేదు, సరి చేసుకోవాలి మనం. దేవుడు మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఏ దృష్టితో చూస్తున్నాడు? మిమ్మల్ని జ్యేష్ఠ పుత్రులుగా చూస్తా ఉన్నాడు ఆయన. మిమ్మల్ని నా ముద్దు బిడ్డ అని పిలుస్తా ఉన్నాడు ఆయన. మీరు ప్రార్థిస్తూ వస్తే నేను నెరవేర్చుకుంటూ వస్తున్నానని చెప్పాడు ఆయన. మీరు నా దృష్టిలో గ్రేట్ అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మిమ్మల్ని చంకన కాదు, మిమ్మల్ని మెడల పైన పెట్టుకున్నాను అన్నాడు ఆయన. మిమ్మల్ని ఆ స్థాయిలో చూస్తుంటే మీరు ఆయనని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు? ఓ చిన్న మ్యాటర్ పెడతారు ఆ స్టేటస్ లో. నేను అసలు ఎవరు స్టేటస్ చూడ, అసలు ఆ దరిద్రాన్ని చూడను. మొన్న ఏదో నేను గిద్దలూరు ఎటో వెళ్తా ఉన్నాను మీటింగ్, మొన్న 16వ తారీఖున వెళ్తూ ఎందుకో నేను స్టేటస్ లో నేను మన మీటింగ్ పెడుతున్న క్రమంలో ఆ కారు మూమెంట్ లో వేరే దాని మీదకి వెళ్ళింది, నా ఏలు పక్క దాని మీదకి. ఆ స్టేటస్లు ఎవరే మనోళ్ళయ్య అని చెప్పేసి చూసుకుంటూ వస్తా ఉన్నా. మనోళ్ళయ్యే అంటే దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు, కేవలం మన చర్చికి వచ్చేటోళ్ళయ్యే కాదు, దేవుని మందిరానికి వెళ్ళే కొంతమంది బిడ్డలయ్యలే. దాంట్లో ఆ స్టేటస్ లో చూస్తా ఉంటే కొటేషన్ పెట్టి సినిమా పాటలు పెట్టారు. ఈ మారు మనసు లేని దరిద్రులు, ఈ మారు మనసు లేని భ్రష్టులు మళ్ళా పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తారు. సిగ్గులేదు కొంచెం కూడా.
మళ్ళీ ఎక్కడన్నా ప్రార్థన ఉంటే మేము కూడా ప్రార్థన చేస్తాం అక్క అని చెప్పి ఆ గ్రూపులలో కూడా ఉన్నారు వాళ్ళు. సిగ్గు శరం లేదు కొంచెం కూడా. సిగ్గు అనిపించట్లేదా? ఏం పాటలు వింటున్నావు? భక్తిహీనుల పాటలు వింటున్నావు నువ్వు. భక్తిహీనుల కొటేషన్స్ వింటా ఉన్నావు నువ్వు. నీ స్టేటస్ లో నీ పరిస్థితి తెలియజేయడానికి అంత హీనమైన పెడతావా నువ్వు? అందుకే వాక్యం అంటుంది, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఏ క్షణాన్ని నరికి పడేస్తాడు దేవుడు. మీరు నన్ను మోసం చేస్తారేమో కానీ, మీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తారేమో కానీ, ఏది మరుగు చేయబడని యేసుక్రీస్తును మాత్రం ఎవడు మోసం చేయలేడు. నేనేం పట్టించుకోను అసలు. నేను ఎప్పుడు అసలు ఆ స్టేటస్ దరిద్రాలకే పోను నేను అసలు. ఆ రోజు ఏదో నేను వెళ్తా ఉంటే నా ఏలట్టు పోయింది, అయితే మనోళ్ళే కదా అని స్టేటస్లు చూస్తుంటే ఒక ఇద్దరి స్టేటస్లు ఏందో పెద్ద వాళ్ళు భగవద్గీత అంతా చదివినట్లు, వాళ్ళు ఏదో మోటివేషనల్ ఒక బోర్డు పెట్టి దానికి సినిమా పాట పెట్టిండ్రు. చాలా బాధ అనిపించింది. అసలు మీరా ఇలాంటివి చేయాల్సింది? మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాను నేను, మీకు ఎంత విలువిస్తాను సంఘంలో, ఎంత ప్రత్యేకమైన పాటలు ఇస్తాను మీకు, ఎంత మిమ్మల్ని ఘనపరుస్తాను. పని చేయదా మీకు? మెదడు పని చేయదా? చదువుకోలేదా మీరు? ఎవరితో నీ సహవాసం? తిప్పివేయని అప్పం వంటి దానం అయిపోతున్నావు నువ్వు. రోజు రోజుకి మాడిపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు. నీకు మాడిపోతుంది కూడా, వాసన వస్తుంది, అయినా నీకు అర్థం కావట్లా. ఎండిపోతున్నావు అయినా. అందుకే దేవుడు అంటున్నాడు, అటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు, మొత్తబడతారు వాళ్ళు, ఎండిపోతారు వాళ్ళు, ఇంకా వాళ్ళు ఫలం ఇవ్వరు, వాళ్ళ బతుకంతే ఇక జీవితకాలం అంతా అని మాట్లాడుతూ చాలా బాధ అనిపించింది ఆ మాటలు. చాలా దుఃఖంతో మాట్లాడుతున్నారు. నాకు చెప్పడానికి కూడా మనసు లేదు అసలు. ఇప్పుడు ఎక్కడ హెచ్చరిస్తే మీరు బాధపడతారో, మీరు బాధపడకూడదని నేనున్నా. కానీ దేవుని వాక్యం అంటుంది, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, వాళ్ళని సరిచేయాలి, త్రోవలో యేసయ్య త్రోవలో నడిపించాలని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న చిన్నవి మార్చుకోవాలి. ఎవడి వాల్ పేపర్స్ మీరు పెడుతున్నారు? మీ సెల్లులో ఎవడి వాల్ పేపర్స్, ఏ హీరోయిన్ వాల్ పేపర్స్ పెడుతున్నారు? ఏమైతుందామా నీకు? ఒళ్ళమ్ముకొని బ్రతికేటువంటి, నిక్కర్లు చెడ్డీలు వేసుకొని తిరిగేటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆ సినిమా అశ్లీలతతో సహవాసం చేసేటువంటి ఆ పనికి మాలిన వారి నువ్వు స్టేటస్లలో పెట్టుకుంటున్నావు హీరోయిన్లు. ఎవడు నీకు హీరో? నీ తండ్రి హీరో నీకు, మీ ఆయన హీరో, మీ ఆవిడ హీరో, నీ పిల్లల హీరో, నీ తల్లిదండ్రుల హీరో. పోషించేది వాళ్ళే, కష్టం వస్తే దగ్గరుండేది వాళ్ళే, అన్నిటకు రాత్రింబవులు మంచం చుట్టూ కాపెట్టుకొని మంచి చెడ్డలు చూసుకునేది వాళ్ళే. కొడు చప్పట్లు. ఎవడండి హీరో? ఎవడి హీరోయిన్? చాలా సీరియస్గా చెప్తున్నా యవనస్తులకే కదా, ఆడపిల్లలకు కూడా, ఆడపిల్లలకే కాదు పెద్దవారికి కూడా. నీ సెల్ ఫోనే శుభ్రం లేకపోతే నీ హృదయం శుభ్రం లేదని అర్థం. ఇంకా నీ సెల్ ఫోన్లోనే పనికి మాలినవి నడుస్తున్నాయనంటే నీ హృదయంలో ఉన్నాయే నీ సెల్ ఫోన్లోకి వచ్చినాయని అర్థం. ఇంకా నేను రాజీపడి వర్తమానాలు చేయలేను, నా చేత కాదు. మారాలి, మార్చుకోవాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో చూస్తా ఉన్నాడు. నీకు నీవుగా మెడల మించి దిగి బురదలో పంది బొరిలినట్టు బొరిలాడతానంటే ఏం చేయగలం? దేవుని వాక్యం అంటుంది, నేను మాట్లాడట్లేదండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. దేవుని వాక్యం అంటుంది, ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని. ఇంకా ఎవడు చెప్పినా మారడంటంగా. వీళ్ళు చెప్పేటోళ్ళను కోపగించుకుంటారు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. ఏందయ్యా ఇది కాకపోతే ఇంకొక చర్చి, ఈయన కాకపోతే ఇంకొక పాస్టరు, ఇదేనా? ఇంత దూరం వచ్చి ఇట్లాంటి మాటలు నేను భరించాలనా? భరించొద్దు. నీకు నచ్చిందే చెయ్యి. స్తోత్రం చెప్పు. తిరిగి పాపములో పడిపోవడం ఒక్క మాటలో ఏంటి?
కుక్క తన వాంతికి తిరిగినట్లు అనండి, అనాల మీరు. కుక్క కక్కుంటది, భయంకరంగా కక్కుంటది. అది కక్కుని మళ్ళా 2-3 నిమిషాలకి దాని దగ్గరికి వచ్చి దాన్ని నాకుతా ఉంటది, దాన్ని తింటా ఉంటుంది. ఎంత అసహించుకుంటున్నారు మీరు? పాపాన్ని కూడా అంతే అసహించుకోండి. చిన్న చిన్నయే కదా బలహీనతలు అనుకోకండి. అదే మన క్యారెక్టర్ చెప్తుంది, మన ప్రవర్తన ఏందో, మన జీవితం ఏందో అదే చెప్తుంది. చిన్న చిన్నయే. మీ డీపీలు మారిపోవాలి, మీ ఫేస్బుక్లు మారిపోవాలి, మీ రింగ్ టోన్లు మారిపోవాలి, మీ కాలర్ ట్యూన్స్ మారిపోవాలి. అసలు మీ హృదయమే మారిపోవాలి. మొదటిగా మీ ఆలోచనలు మారిపోవాలి. అవి మారితేనే ఇవన్నీ మారుతాయి. చెప్పండి, అవునా కాదా? ఏ మారాలి? ఫస్ట్ నీ మైండ్ సెట్ మారితే, ఆ దరిద్ర మైండ్ సెట్, అప్పుడు ఈ మారుతాయి. మన దగ్గర ఉన్న వస్తువులు మారుతాయి. నీకు ఇక్కడ మారితే కదా ఇక్కడ మారేది. యేసు నామములో ఈరోజు అవన్నీ మారిపోవునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో విషయంలోనికి వచ్చేస్తాను. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము 8:11. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను. ఎన్నెన్నో బలిపీఠాలు కట్టాడంట ఎఫ్రాయిము. కానీ అవి దేవుని బలిపీఠాలు కాదు, పాపము చేయడానికి ఆధారమైన బలిపీఠాలట. ఏ బలిపీఠం అది? ఇప్పుడు నా వైపు చూడండి. అబ్రహాము, దేవుడు ప్రేమించాడు. అబ్రహామును ప్రేమించి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. దేవుడు అన్నాడు, 14 ఏళ్ల నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద ఉన్న నేను చూపించు ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలివు అన్నాడు. దేవుని భయం కలిగినటువంటి అబ్రహాము సరే ప్రభు అని చెప్పేసి అతన్ని ఇంట్లో 318 మంది యుద్ధమునకు అలవర్చబడిన వారు ఉంటే ఏ ఒక్కరిని కూడా మోరియా పర్వతం మీదకి తీసుకురాలేదు. ఆ గాడిదలో వచ్చినటువంటి పనివారిని కూడా కిందనే ఉంచి అతను తన కొడుకు మాత్రమే కట్టెలు మోసుకుంటూ పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళి ఆ బలిపీఠాన్ని కట్టి తండ్రి అంటున్నాడు, అయ్యా నీవే బలిగా మారాలి అనంటే, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అన్నప్పుడు ఇతన్ని తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఆకాశము నుండి దేవుని స్వరం వినపడుతుంది, అబ్రహాం నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి, నాకు మనుష్యుల బలి అక్కర్లేదు. నేను నైవేద్యములను, బలులను, అర్పణలను నేను కోరువాడను కాను. వద్దు, నీ కుమారుని అర్పించొద్దు. ఆ పొదలో ఒక పొట్టేలుంది, ఆ పొట్టేలును తీసుకొచ్చి బలి అర్పించు. దేవునికి స్తోత్రం. నేను ఒక్క మాట చెప్తాను, నేను నేర్చుకున్న మాట, అద్భుతమైన మాట. ఇది జీవితానికి సంబంధించి సరిపోయే మాట. ఒక్క మాట చెప్తా, ఒక్క మాట. బలిపీఠము కట్టడము ద్వారా మరణమే ఆగిపోయింది. అక్కడ మరణం ఆగిపోయింది. బలిపీఠం కట్టడం ద్వారా మరణం ఆగిపోయింది. బలిపీఠం కట్టడం ద్వారా అక్కడ జరిగిన అద్భుతమే వేరే ఉంది. నేనేమంటానంటే, మనము ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. దేవునికి స్తోత్ర. ప్రార్థన అనే బలిపీఠం ఏ ఇంట్లో ఉంటుందో రోగం ఆగిపోద్ది, మరణం ఆగిపోద్ది, శాపం పారిపోద్ది, ప్రతికూలతలు పారిపోతాయి, అన్ని కూడా పోతాయి. కారణం ఏంటంటే నీ ఇంట్లో బలిపీఠం ఉండాలి. ఏముండాలి? నీ ఇంట్లో బలిపీఠం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి, దేవునికి అర్పణ ఉండాలి. నీవే కానుకగా దేవుని కానుక పెట్టెలో పడిపోవాలి. నీ జీవితమే కానుకగా అర్పించుకోవాలి దేవుని కొరకు. ఆమేన్. హల్లెలూయా. సమూయేలు రాసిన 2వ గ్రంథములో 24వ అధ్యాయంలో చివరి వచనములు అంటాడు, అక్కడ ఒక భయంకరమైన తెగులు వచ్చి దాదాపు 70,000 మంది చనిపోతున్న క్రమంలో దావీదు ఒక బలిపీఠము కట్టి ప్రార్థన చేయగా అక్కడ ఏమైందో తెలుసా? తెగులు ఆగిపోయెను.
ఇక్కడ అబ్రహాము బలిపీఠం కడితేనేమో మరణం ఆగిపోయింది, అక్కడ దావీదు బలిపీఠం కడితేనేమో తెగులు ఆగిపోయింది, మరణ సంహారణ దూత ఆగిపోయింది. చప్పట్ల. ఎడతెగని ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నిరుత్సాహము లేని ప్రార్థన, ఉజ్జీవ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ప్రభుతో కూర్చునే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఈ బలిపీఠాలు మన ఇంట్లో కట్టుకోగలిగితే అవే మనల్ని బయటికి తీసుకొని వస్తాయి ప్రతికూలతల నుంచి. అవే మన పరిస్థితులను మార్చివేస్తాయి, అవే మన ఆయుష్ను పొడిగిస్తాయి, అయ్యే మన పరిస్థితులలో దేవుడు మేలుకరమైన కార్యాలు జరగడానికి మార్గాలను తెరుస్తాయి. అవి అట్టి బలిపీఠాలు మన ఇంట్లో కట్టుకుందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక చాలా స్టోరీ ఉంది, అదంతా చెప్పుకుంటూ పోతే అది ఇప్పుడు చెప్పేంత టైం లేదు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు. హోషేయ గ్రంథం 9:3లో చెప్తున్నాడు, ఎఫ్రాయిములు ఎలా మారిపోయారంట? ఐగుప్తునకు మరలుతున్నారంట. దేవుడు అన్నాడు, మరలా మీరు ఐగుప్తుకు వెళ్ళకూడదు మీరు. కానీ ఎఫ్రాయిములు ఏం చేస్తున్నారు? మరలా ఐగుప్తుకు. ఒక పాట ఉంది. ఏం పాట అది? మనకు బాగా వచ్చినటువంటి పాట. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు నిత్య నివాసము లేదీలలోన, నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసము లేదీలలోన, నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, లన్నీయు విడచి రంగుగా యేసుని పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు లోకములో నుంచే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు, మీరు చీకటిలో నుంచే ఈ వెలుగులోనికి వచ్చారు, మీరు పాపములో నుంచే ఈ వెలుగులోనికి వచ్చారు, అపవిత్రమైన వాటిలో నుంచి వెలుగులోనికి వచ్చారు, ఐగుప్తులో నుంచి ఈ వెలుగులోనికి వచ్చారు. మరలా మీరు వెలుగులో నుంచి చీకటిలోనికి వెళ్ళకూడదు, ఈ పవిత్రతలో నుంచి పాపంలోనికి వెళ్ళకూడదు, ఈ సంఘ సావాసం నుంచి లోకములోనికి వెళ్ళకూడదు. మీరు నిలబడిన వారు పడిపోకూడదు, ఐగుప్తు దాసత్వంలోనికి మరలా వెళ్ళకూడదు. దేవుడు కోరుకునేది అది. కానీ వీరు ఎఫ్రాయిమీలు ఏం చేస్తున్నారంట? మరలా ఐగుప్తునకు. లేవియాకాండం 25వ అధ్యాయం 55వ వచనం. లేవియాకాండం 25:55, లేవియాకాండం 26:13. 2 మాటలు చదవండి, ముగింపులోనికి వచ్చేద్దాం. ఇశ్రాయేలు నాకే దాసులో, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు ఎవరంట? దేవుడు ఐగుప్తు కొలిమిలో నుంచి, రంపపు కొలిమిలో నుంచి, పిల్లల కనీసం పాలించుకోలేనటువంటి దాసత్వంలో నుంచి, సరైన తిండి లేని పరిస్థితిలో నుంచి, భయంకరమైన ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి యేసయ్య పిల్లలు. ఆమేన్, ఆమేన్.
మరలా వీళ్ళు దేని మీద మోజు పడతా ఉన్నారు? మరలా లోకం కావాలి, మరలా పాపం కావాలి, మరలా సినిమాలకు వెళ్ళాలి, మరలా పాప సంబంధమైన, మరలా వ్యభిచారం, మరలా అక్రమ సంబంధాలు, మరలా కామాతురత, మరలా రకరకాలైనటువంటి గోల. ఎఫ్రాయిము, నిన్ను బయటికి తీసుకొచ్చాను రబ్బాయ్, ఇక మరలా ఐగుప్తొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మరలా పాపంలోనికి వెళ్ళకు, పాపము జోలికి వెళ్ళకు, మరలా దాసత్వంలోనికి వెళ్ళకు, మరలా వెనక జీవితంలోనికి వెళ్ళకు. బిడ్డ, నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర ఉన్న వస్తువుల ద్వారా అపవిత్రమైపోతున్నావేమో చూసుకో. దేని ద్వారా అపవిత్రమవుతున్నావో, దేని ద్వారా మరలా వెనకటి జీవితంలోనికి వెళ్తున్నావేమో సరి చూసుకో. దేవుడు నిన్ను ప్రేమించాడు. నా ముద్దు బిడ్డ అన్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, నిన్ను మెడల మీద కూర్చోబెట్టుకొని ఊరేగిస్తానన్నాడు ఆయన. నువ్వు అంత స్థాయి నుండి కిందికి తిరిగి బురదలో పంది కదా బొర్లాడినట్టు మరలా బొర్లాడి మరలా వస్తానంటే దేవుడు కోరుకునేవాడు కాదు. కుక్క వాంతికి తిరిగినట్లుగా మరలా కక్కోవడం తినడం అంటే పాపంలోనికి వెళ్ళడం, దేవుడిలోనికి రావడం, పాపం చేయడం, ప్రార్థనకు రావడం, అదే పాత జీవితంలో ఉండడం దేవుడు ఇష్టపడాడు. ఏదో ఒకటి చెయ్యి. ఉంటే వెచ్చగానైనా ఉండు, చెప్పండి, లేదా చల్లగానైనా ఉండు. నులివెచ్చలగా ఉంటే యేసు ప్రభుకి కాదు నష్టం, మనకే నష్టం. యేసు ప్రభుకి ఏమి నష్టము లేదు, మనకే నష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మన సహోదరి, ఒక సహోదరు ఉంది ఇక్కడ, పని చేస్తూ ఉంటుంది, ఇండ్లల్లో పని చేస్తూ ఉంటుంది. మంచి బిడ్డ, నమ్మకంగా పిల్లలను తీసుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటుంది. ఆమె అన్నదంట, ఆ ఓనర్ అమ్మ, నువ్వు ఆ చర్చికి వెళ్ళే పాట అయితే నాకు ఆడ పని చేయొద్దు, నేను నీకు జీతం ఇవ్వను, నువ్వు అక్కడ చర్చి అన్నమా అనుకో, మా ఇంట్లో పని అన్నమా అనుకో అని. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నెలకు 10,000 వచ్చి ఆ డబ్బులు మానుకొని, నేను చర్చి మానుకొని మీ ఇంట్లో పని మానుకుంటానని పని మానేసి. ఎస్, మామూలు విషయాలు కాదు నేను చెప్పేది. ఒక యవ్వనస్తురాలు తన 2 బిడ్డలను పోషించుకోవడానికి ఏదో ఒక పనిలే, భక్తి తర్వాత చూసుకోవచ్చు, ఏదో ఒక చర్చికి పోతే సరిపోయిందిలే, చర్చిలు మస్తుగున్నాయి కదా అని చెప్పి పోవాలనుకుంటే పోవచ్చు. అపవాది పెట్టినటువంటి కండిషన్ ఇది, అపవాది స్వరం అని గుర్తించి ఏ చోటికి వెళ్తే నా కుటుంబానికి క్షేమమో గమనించి ఈ చోటిని ఎంచుకోవడానికి అవసరమైతే ఐగుప్తు జీవితాన్ని కూడా విడిచిపెట్టుకుంది. కొడు చప్పట్లో చేతులు రావిట్టు అటువంటికి. ఐగుప్తు జీవితం వద్దు, ఇట్టాడి 10,000 కోసం నీకాడ బానిసగా ఉండాల్సిన పని లేదు. నేను పరిశుద్ధత కోసం అంత దూరమైన వెళ్తాను నా బిడ్డలను తీసుకొని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టాటి వారిని కాదా దేవుడు మెడల మీద కూర్చోబెట్టుకునేది? ఇట్టాటి వారిని కాదా దేవుడు చంకన పెట్టుకునేది? ఇటువంటి వారిని కాదా దేవుడు నా ముద్దు బిడ్డ అని పిలిచేది? స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు ఏం పోగొట్టుకోగలుగుతున్నావు? ఏం విడిచిపెట్టుకోగలుగుతున్నావు? ఏం వదులుకోగలుగుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఏం విడిచిపెట్టుకోగలుగుతున్నాం దేవుని కొరకు? లోకంలో ఏదైనా ఒకటి విడిచిపెట్టుకోగలిగావా నువ్వు ఇంతవరకు? ఏమన్నా గట్టిగా మాట్లాడితే సేవకుని విడిచిపెట్టుకుంటారు. అంత భక్తులు నా గురించే చెప్పిండు ఆయన ఈరోజు. ఇంకా నేను రాను, మా ఇంటి పక్కన ఒకటి ఉంది, అక్కడికి వెళ్తా. ప్రభువా, ఆ పర్వతమునకు నేను పోను, ఈ పర్వతానికి పోయి అక్కడ దస్తా నేనని చెప్పి లోతు చచ్చిండు చూడు. అట్లా దేవదూతలు వచ్చారే, ఆ పర్వతానికి పోరా, ఆ పర్వతం మంచిదాడ, నువ్వు నీ కుటుంబం అంతా బతుకుతారంటే, లేదు 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 లేదా, నేను ఈ పర్వతానికి పోతా నా ప్రాణం దక్కించుకోవడానికి. ఈ పాస్టర్ అయితే ఏమన్నాడు, ఎప్పుడు వచ్చిపోయినా ఏమండు, అమ్మో ఆయన అనుకో ఆదివారం రాకపోయినా ఏంది రాలేదంటాడు, ప్రార్థన చేసుకోకపోతే ఏం చేసుకోలేదా అంటాడు, బైబిల్ చదవకపోతే ఏంది బైబిల్ చదవలేదా అంటాడు, బలారాధన తీసుకోకపోతే ఎందుకు బలారాధన తీసుకోలేదంటాడు.
అన్నిటికీ ఆ సమాధానాలు చెప్పాలి. ఈడనుకో నువ్వు వచ్చినా రాకపోయినా వాడు అసలు పట్టించుకోడు. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాలు ఉన్నాయి మార్కాపురంలో, ఎక్కడెక్కడ తగులాడుకున్న వాళ్ళందరూ ఆ సంఘంలో ఉంటారు. పోయి నిజం, ఎక్కడెక్కడ అలిగిన వాళ్ళందరూ ఆ సంఘానికి పోతారు. ఎందుకంటే ఆ పాస్టర్ ఎవరిని లెక్క చేయడు. మీరు వచ్చినా రాకపోయినా వాడు పట్టించుకోడు. వీళ్ళు కూడా గొప్ప చెప్పుకుంటున్నారు, మేము పెద్ద సంఘానికి పోతున్నామని చెప్పుకోవడానికి. బడాయికి భక్తి ఉండదు, బడాయి. చెప్పండి ఏంటిది? ఈ బడాయిళ్ళకు బడాయి సంఘమే కావాలా? భక్తి చేసే వాళ్ళకు బడాయి సంఘం ఎందుకు? స్తోత్రం. ఖండించేవాడు ఉండాలా, బుద్ధి చెప్పేవాడు ఉండాలి, ఇది సరైంది కాదని చెప్పేవాడు ఉండాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మరలా ఐగుప్తు జీవితంలోనికి వెళ్ళొద్దు. అది దాసత్వము, అది రంపపు కోత, అది మరలా పాపము, అది మరలా దుర్మార్గము, అది రెండంతల ప్రమాదము. పాపంలోనికి మరలా మీరు ఐగుప్తు జీవితంలోనికి వెళ్తే. హోషేయ గ్రంథం 7:11 చివరికి ఒక మాట అంటున్నాడు. 7:11 ఎలా తయారైపోయాడో చూడు చివరికి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను, వారు ఐగుప్తులను పిలుచుకొందురు. ఎంత దరిద్రులైపోయారా బాబు. ఏంది? ఎవరంట వాళ్ళ సహవాసము? ఐగుప్తులంట. యెరూషలేములో ఉన్నవాడు ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. దిగి ఎరుకోకపోతున్నాడు. మధ్యలో ఏమైపోయాడు? దొంగలు కొట్టారు, మొత్తం దోచుకున్నారు, వస్త్రాలు కూడా లేకుండా చేశారు. బెత్లెహేములో ఉన్నటువంటి నయోమి ఎక్కడికి పోయింది? మోయాబుకు పోయింది. పోయి ఏమన్నా బాగుపడ్డదా? భర్త చచ్చిపోయింది, 2 కుమారులు చచ్చిపోయారు. ఏమన్నా బాగుపడ్డదా? అర్థమవుతుందా మీకు? లోతు వెళ్ళాడు తండ్రిని విడిచిపెట్టి, చిన్న కుమారుడు వెళ్ళాడు తండ్రిని విడిచిపెట్టి. 2 వెళ్ళారు. లోతు వెళ్ళాడు, చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. ఏమన్నా బాగుపడ్డారా? దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిము లాగా చూడాలనుకుంటున్నాడు. ఆయన వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, మీలో అభివృద్ధిని చూడాలనుకుంటున్నాడు ఆయన. మీరు ఫలించడి కొమ్మలుగా మార్చబడాలనుకుంటున్నాడు ఆయన. అందరం లేచి నిలబడదాం. దేవుడు మీలో ఒక ఫలింపు జీవితాన్ని చూడాలనుకుంటున్నాడు, మీలో అభివృద్ధిని చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని శంకనెత్తుకోవాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని మెడల మీద ఉంచాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఊరూరా ఊరేగించాలనుకుంటున్నాడు, మీ స్థాయిని మార్చాలనుకుంటున్నాడు ఆయన ఈ రోజున.